ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. బాపట్ల, శ్రీకాకుళం జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగుల వర్షం కురుస్తోందని అంచనా వేసిన వాతావరణ కేంద్రం ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం, వాతావరణం సమూలంగా మారింది. చాలా జిల్లాల్లో ఈరోజు పిడుగులపాటుతో కూడినటువంటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేసింది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూడా పిడుగులతో పాటు కూడిన వర్షాలు పడతాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినటువంటి కొద్ది నిమిషాల్లోనే వర్షాలు అయితే మొదలైనవి. ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు భారీ వర్షాలు పడతాయని అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ ప్రాంతాల్లో పలు జిల్లాల్లో పిడుగులతో పాటు ఒక మోస్తరు వర్షాలు పడతాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ ప్రాంతాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం మీద 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా పేర్కొంది. చెట్ల కింద నిలబడకూడదు, అదేవిధంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అటు గోదావరికి, ఇటు కృష్ణానది కూడా పెద్ద ఎత్తున వరద నీరు కొనసాగుతుంది. భద్రాచలం దగ్గర 49.80 అడుగులు, అదేవిధంగా కోనవరం దగ్గర నీటి మట్టం 19.31 మీటర్లు ఉన్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. పోలవరం దగ్గర 12.21 మీటర్లు ఉన్నట్టుగా తెలుపుతా ఉంది. అదేవిధంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో, అవుట్ఫ్లోలు 10,38,00,000 క్యూసెక్లకు చేరినట్టుగా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్టుగా పేర్కొంది. అదేవిధంగా ఈ వరద మొత్తం 12.50 నుంచి 13 లక్షల క్యూసెక్లకు పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో అప్రమత్తత కొనసాగుతా ఉంది. గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరొక ప్రమాదకరమైన హెచ్చరిక కృష్ణానదికి కూడా వరద తాకిడి పెరుగుతా ఉంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొత్తం 6,41,000 క్యూసెక్ల వరద నీరు చేరుతా ఉంది. ఇది 7 లక్షలకు కూడా చేరే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక్కడ రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతా ఉంది. కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లంక ప్రాంత ప్రజలు కూడా అధికారులు ఇచ్చే సూచనలు, సలహాల మేరకు మెసులుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసింది. బాలరావు, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.